Hello guys, this is Vani from Moon Divine Tarot. Guys, మనము గత 2 days నుంచి ఎలిమెంట్స్ వైజ్గా మనం రీడింగ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు థర్డ్ ఎలిమెంట్ జెమినై, లిబ్రా, అక్వేరియస్, మిథునం, తుల, కుంభరాశులు. మా వ్యూవర్స్ మిథునం, తుల, కుంభరాశుల వాళ్ళు అయినట్లయితే వాళ్ళ పర్సన్స్ లైఫ్లో ఏం జరుగుతుంది, వాళ్ళ పర్సన్స్ వీళ్ళ గురించి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఎలాంటి వాళ్ళు థర్డ్ పార్టీలో ఉంటూనే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, నో కాంటాక్ట్ సపరేషన్ సిచ్యువేషన్లో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, రాబోయే December 31st వరకు ఈ ఎనర్జీస్ అప్లికబుల్ అవుతాయి. ఓకేనా? సరే, ఇప్పుడు ఇంకో విషయం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మరీ ముఖ్యంగా కొత్త వాళ్ళకి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్స్ చేయండి. పాత వాళ్ళు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయితే ఇవాళ మిథున, తుల, కుంభరాశుల్లో ఉన్న మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీస్ అట్ ప్రజెంట్ నుంచి 31st వరకు ఎలాంటి ఎనర్జీస్ ఉండబోతున్నాయి? ప్లీజ్ ఏంజల్స్ టెల్ మీ. ప్లీజ్ ఏంజల్స్ టెల్ మీ. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ ఆన్సర్స్ ప్లీజ్. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ లైఫ్లో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? ప్లీజ్ ఏంజల్స్ టెల్ మీ. ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ. డోర్ టు వాల్యూ, ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్, సారీ, మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్. ఓకే, రెస్ట్ అండ్ రిజ్యువనేషన్. ఓకే, పార్ట్నర్ ఫుల్ రొమాంటిక్ మూడ్లో ఉన్నారబ్బా. మైండ్ సెట్లు ఏమో ఇట్లా ఉన్నాయి, రియల్గా ఏమో బయటపడట్లేదు. రైట్, మీ ఎనర్జీ వచ్చింది, తన ఎనర్జీ కూడా వచ్చింది. ఓకే, ఇక్కడ ఏంటి? 7 చక్ర, ఆర్కెంజెల్ యూరియల్. రైట్, ఇక్కడ తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మిథున, తుల, కుంభరాశులు మీరు, మీ పర్సన్ వచ్చేటప్పటికి ఇక్కడ క్యాన్సర్, స్కార్పియో, పైసెస్ అండ్ టోరస్, వర్గో, క్యాప్రికాన్ ఈ సైన్లు ఎక్కువ కనపడుతున్నాయి మీ పర్సన్వి. ఈ ఎనర్జీస్ ఎక్కువ కనపడుతున్నాయి అన్నమాట. నెక్స్ట్, మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ మీరు కలిసిన ఆ డేట్ కానీ 4, 6, 9, 1 ఈ డేట్లు వాళ్ళకి తెలుస్తున్నాయి అన్నమాట. ఈ డేట్ వాళ్ళు చూసుకోండి, మీ పర్సన్ది కానీ మీది కానీ. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ ఎక్కువగా మనీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. మీకు మీ పర్సన్ ఎనర్జీస్కి కొంచెం డిఫరెన్సియేషన్ ఉంది ఇక్కడ. ఓకే, లెట్స్ క్లారిఫై. అట్ ప్రజెంట్ అయితే నాకు ఇక్కడ ఏం కనపడుతుందంటే మీ పర్సను ఇన్నర్గా తన ప్రేమను దాచుకుంటూ రెస్ట్ అండ్ రెజల్యూషన్ అంటే హీలింగ్ స్టేజ్లో ఉన్నారు. పెంటికల్స్ మీద అంటే మనీ, ఎర్నింగ్స్ వీటి మీద
ఫోకస్ చేస్తున్నారనమాట ఎట్ ప్రెజెంట్. యెస్. యెస్. లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేయడానికి ఆమ్, మనీ ఉంటేనే వాల్యూ ఉంటది సొసైటీలో. మనీ ఉంటేనే ఏదైనా మనం సాధించగలము అన్న ఎనర్జీలో ఉంటారనమాట. ఈ వీక్, ఈ 10 డేస్ ఆ ఎనర్జీతో ఉంటారు. అట్ ద సేమ్ టైం తనను తను హీల్ చేసుకుంటున్నారు. తన మనసులో ప్రేమ ఉన్నా కూడా దాచిపెట్టుకొని తనను తను హీల్ చేసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు క్లారిఫై చేద్దాము. ప్లీజ్ ఏంజల్స్ టెల్ మీ. ప్లీజ్ ఏంజల్స్ టెల్ మీ. డోర్ టు వాల్యూ వై ఇస్ హియర్. డోర్ టు వాల్యూ ఇక్కడ అర్థమవుతుంది, బట్ ఇంకా డీప్గా క్లారిఫై చేస్తాను. డోర్ టు వాల్యూ. ఎస్, ఎక్స్పెక్ట్ చేసిందే అది, రైట్. అదేనండి, తను ఏంటంటే చెప్పాను కదా, మనీ ఉంటేనే వాల్యూ ఉంటుంది సొసైటీలో. మనీ ఉంటేనే ప్రేమ దక్కుతుంది. మనీ ఉంటేనే ఏదైనా సాధించగలము. చూడండి ఇక్కడ కూడా 3 ఆఫ్ పెంటికల్స్. పెంటికల్ ఎనర్జీనే ఎక్కువ వస్తుంది. మీరేమో చాలా లవబుల్ పర్సన్స్ అనమాట. మిథున, తుల, కుంభరాశుల వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా, చాలా మీరేంటంటే లవ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట. రొమాంటిక్ పర్సన్స్ మీరు. అట్ ద సేమ్ టైం కొంతమంది, అంటే 3 రాసుల్ని కలిపి చెప్తున్నాను కదా, కొంతమంది ఏంటంటే సీక్రెటివ్ పర్సన్స్ అనమాట మీరు. అలా ఉన్నప్పుడు మీ పర్సన్ ఇక్కడ నాకు ఎక్కువ అర్థసైనే కనపడుతుంది. అర్థసైన్ అంటే వృషభము, కన్య, మకర రాశులు. మీ పర్సను ఫైనాన్షియల్గా స్టెబిలిటీ కోసము, మనీ కోసము చాలా కష్టపడే మనస్తత్వం ఉన్న పర్సన్ అనమాట. మనీ ఉంటేనే అన్నీ ఉంటాయి, మనీ ఉంటేనే అన్నీ సాధించగలుగుతాం అన్న మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట. ఇక్కడ మీ పర్సను పెంటికల్స్ మీద, అంటే మనీ, ఎర్నింగ్స్, బిజినెస్ బాగా 24 అవర్స్ ఉంటే 24 అవర్స్లో 18 అవర్స్ కష్టపడే మనస్తత్వం అనమాట. మీకేంటి, తనకి లోపల ప్రేమ ఉన్నా కూడా మీకు సమయం ఇవ్వలేరు అనమాట. తన ఉన్న మైండ్ సెట్, తన ఉన్న బిజీ షెడ్యూల్కి మీకు టైం ఇవ్వలేరు. తనకి ప్రేమ ఉంది, బట్ మీకు టైం ఇవ్వలేకపోతున్నాను అన్న ఫీల్ అవుతారనమాట. ఆల్రెడీ కాంటాక్ట్లో ఉండేవాళ్ళు అయితే అలా ఫీల్ అవుతున్నారు. కాంటాక్ట్లో లేకుండా సపరేషన్లో ఉండేవాళ్ళు ఈ 10 డేస్ అలా ఫీల్ అవ్వబోతున్నారనమాట. ఇక్కడేంటి, తను మనీ విషయంలో జగల్ చేస్తున్నారండి. ఇక్కడ 2 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ పెంటికల్స్, అన్ని పెంటికల్ కార్డ్సే. ఏంటంటే మనీ ఇందులో పెట్టుబడి పెడితే తన మైండ్ అంతా చాలా వరకు మనీ 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 అంతే. మనీ మనీ మోర్ మనీ, మనీ మనీ మోర్ మనీ, ఇదే అనమాట మీ పర్సన్ మైండ్ సెట్. ప్రేమ ఉంటుంది, బట్ ప్రేమ ఉండంగానే నేను బయటికి ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, చూపించాల్సిన అవసరం లేదు ప్రతిసారి అనే మెంటాలిటీ అనమాట. స్టబ్బోర్న్, బాగా స్టబ్బోర్న్. తను ఏమనుకుంటే అదే కరెక్టు, దానికే స్టిక్ ఆన్ అయిపోయి ఉండే మనస్తత్వం అనమాట మీ పర్సన్ది. ఇక్కడ ఏంటంటే మనీ, ఇప్పుడు తను ఎక్కడన్నా, అంటే డోర్ టు వాల్యూ అంటే మనీ తను పెట్టుబడి పెట్టినప్పుడు తనకి లాభాలు రావడం కానీ, మనీకి చాలా వాల్యూ ఇచ్చే పర్సన్. లాభాలు వచ్చినప్పుడు దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇంకా బాగా ఎర్న్ చేయగలను, ఏ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలి, దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే నాకు ఇన్కమ్స్ బాగా వస్తాయి, ఈ థింకింగ్ అనమాట. దీనికోసమే చాలామందితో తను ఆ సర్కిల్లోనే తను ప్లానింగ్స్ చేస్తుంటారనమాట. 24 అవర్స్ తనకి ఇదే పని, పెంటికల్స్ వర్కే. బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలి, బిజినెస్ కోసం ఎలా ప్లానింగ్స్ చేయాలి, స్ట్రాటజీస్ ఎట్లా, ఏం చేస్తే బిజినెస్ గ్రో అవుతుంది. ఈవెన్ వీళ్ళు జాబ్ లైఫ్లో ఉన్నా కూడా ఇదే పరిస్థితి అండి. వర్క్ 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 వర్క్, ఇదే పరిస్థితి.
మేనేజ్ నేను ఇట్లా జాబు కష్టపడితే, నేను ఎక్కువ చేస్తే, ఎక్కువ ఎర్నింగ్స్ వస్తే మేనేజ్మెంట్‌కి ప్రాఫిట్ కదా! సో, వాళ్ళతో పాటు నాకు ఇంక్రిమెంట్స్ రావడం కానీ, లేకపోతే నేను కూడా ఫైనాన్షియల్‌గా స్టేబుల్ అవుతాను. దానికోసం ప్రాజెక్ట్స్‌ని తయారు చేయడము, ప్లానింగ్స్ చేయడము, ఇంటికొచ్చినా కూడా ఇదే వర్క్‌లో ఉంటారు తను. ఉంటది. ప్రేమే లైఫ్ కాదు. ప్రేమ ఒక మూల. అదొక పార్ట్ మాత్రమే అనుకునే మనస్తత్వం ఉన్న మనిషండి. మీరేమో పూర్తి స్థాయిలో రొమాంటిక్ పర్సన్ మీరు. వాళ్ళు రొమాంటికే కానీ వాల్యూ దేనికిస్తారు ఎక్కువ? టైం దేనికిస్తారు? మనీ ఎర్నింగ్స్‌కి, వర్క్ చేయడానికి ఇష్టపడతారనమాట మీ పర్సన్స్. అలా తను ఈ 10 డేస్, ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా తన ఎనర్జీస్ ఇలానే ఉన్నాయి. చూద్దాం. ఉంటారు కొంతమంది ఇలా కూడా. ఓకే. వై ఈజ్ ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్ హియర్ ఏంజల్స్? ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్. ఎస్, చూడండి. వై ఈజ్ ఇక్కడ ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్ ఉంది. ఇదేంటంటే తను ఒక రిచ్ పర్సన్ అవ్వాలి, సొసైటీలో ఒక బిగ్గెస్ట్ రిచ్ పర్సన్ అవ్వాలి, ప్రేమే అన్నిటికీ యూజ్ అవ్వదు, తన లగ్జరీస్, పెద్ద పెద్ద ఇల్లు కట్టాలి, వెహికల్స్, మంచి మంచి బ్రాండెడ్ వెహికల్స్ కొనాలి, తిరగాలి, అందులో లగ్జూరియస్ డ్రెస్సెస్ వేసుకోవాలి, చాలా లగ్జరీస్, అంటే ఆశలు చాలా పెద్దవన్నమాట, పెద్ద పెద్ద కోరికలు అనమాట. దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి తను పెంటికల్స్ మీద వర్క్ చేస్తారు. ఇంకా మనం ఈ మంత్ ఎండింగ్ వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి అక్కడ దాకే మాట్లాడుకుందాం. ఓవరాల్గా నాకు ఇదే కనపడుతుంది. ఓకే, ప్లీజ్ ఏంజల్స్ టెల్ మీ, వై ఈజ్ మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్ హియర్? వై ఈజ్ మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్ హియర్? ఎస్, చూడండి, ఇదే కదా నేను చెప్పాను. బాటమ్ ఆఫ్ ద డెక్, 3 ఆఫ్ సోర్డ్స్. ఇక్కడ థర్డ్ పార్టీ ఇష్యూ కూడా కనపడుతుంది. మీ పర్సన్కి ఎవరో విషయంలో హార్ట్ బ్రోకెన్ అవ్వబోతుందండి ఈ మంత్ ఎండింగ్ లోపల. ఎవరో మీ పర్సన్ని మోసం చేస్తారు. అంటే నాకు తెలిసి ఇక్కడ మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్, దానికి ఏస్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్కి వచ్చింది. అట్ ద సేమ్ టైం 3 ఆఫ్ సోర్స్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్. కాబట్టి ఇక్కడ రిలేషన్షిప్లోనే తనకి హార్ట్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ తను ఏమన్నా ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా వచ్చింది కాబట్టి నేను ఇక్కడే చెప్పేస్తున్నాను. ఈ 10-15 డేస్లో ఒకవేళ థర్డ్ పార్టీతోటే తనకి హార్ట్ బ్రేక్ కావచ్చు. ఎందుకంటే తను అక్కడ థర్డ్ పార్టీతో ఉన్నా కూడా, ప్రేమ ఉన్నా కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేక, టైం ఇవ్వలేక, అక్కడైనా సరే మీ దగ్గర అయినా సరే సేమ్ ఇదే సిచ్యువేషను మీ పర్సన్. ఎందుకంటే తనకి ఆశలు ఎక్కువ, పెద్ద పెద్ద ఆశలు, అవి చిన్న చిన్నవి కూడా కాదు, ఆశలు చాలా పెద్ద. కొడితే ఏను కుంభస్థలమే కొట్టాలి అన్నంత ఆశలు అనమాట. ఆశ ఉండొచ్చు, దానికి తగ్గట్టు కూడా వర్క్ చేస్తారు అని కనపడుతుంది ఇక్కడ. బట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ ఫైనాన్షియల్ దీంట్లోనే తనకి ఎక్కడన్నా మోసం జరిగే అవకాశం కూడా ఉంది. బట్ నాకు ఇది ఓవరాల్గా రిలేషన్షిప్లోనే కనపడుతుందండి. అది మీతోనా, లేకపోతే అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడా? తనైతే ప్రేమ అయితే చాలా ఉంది. మరి ఎవరి మీదనో చూస్తాము. ఓకే, ఇక్కడ హార్ట్ బ్రేక్ అయిన తర్వాత తను రెస్ట్ అండ్ రెజ్యునేషన్, అంటే హీలింగ్ పొజిషన్లోకి వస్తారనమాట. వన్స్ హార్ట్ బ్రేక్ అయిన తర్వాత
అది మీతోనా? లేకపోతే మీరు చీట్ చేస్తారా? లేకపోతే థర్డ్ పార్టీ దగ్గర చీట్ కాబడతారా? మోసపోతారా? అనేది నెక్స్ట్ ఎనర్జీస్‌లో చూద్దాము. ఆ తర్వాత తను యెస్. యెస్. ఇక్కడేంటంటే థర్డ్ పార్టీనే కనపడుతుందండి. థర్డ్ పార్టీనే. ఎందుకంటే ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ ఎనర్జీ కూడా కనపడుతుంది మీ పర్సన్ మీద. కాబట్టి తను అక్కడ బందీనయిపోయున్నాను, బయటికి రాలేకపోతున్నాను అనేది ఆలోచిస్తున్నారా? లేకపోతే మీ విషయంలో తనకి హార్ట్ బ్రేక్ ఏమన్నా ప్రీవియస్‌లో ఎదురయ్యుంటే మీ గురించి థింక్ చేసి తను ఒక డిప్రెషన్ స్టేజ్‌లోకి వెళ్ళిపోతారు. ఈ 10, 15 డేస్‌లో మీ గురించి థింక్ చేసి ఎంత వర్క్‌లో ఉన్నా కూడా తనకి మీ మీద అయితే ప్రేమ ఉంది కాబట్టి తను ఫైనల్లీ హార్ట్ బ్రేక్‌కి గురవుతారు అనుంది. ఓకేనా? ఇక్కడ మీరేంటంటే ఇది మీ ఎనర్జీ. ఒక సినారియోలో అది, ఒక సినారియోలో ఇది. ఇక్కడ మీ ఎనర్జీ ఏంటంటే మీరు ఆల్ రౌండరు. అంటే ఎట్లా చెప్పాలి? మీ ఎనర్జీ వచ్చి ఒక ప్యాషనేట్‌గా కరేజియస్‌గా ఉండే పర్సన్ మీరు. అంటే మీకు నచ్చింది మీరు మీకోసం కంపల్సరీ మీకు కొంచెం మీ విషయంలో మీకు సెల్ఫిష్‌నెస్ ఉందనమాట. అంటే తప్పుగా కాదు, ఉండాలి కూడా. ఎందుకంటే ఇప్పుడు మీరొక జాబ్ చేయాలనుకుంటారండి. నాకు జాబ్ చేయడం ఇష్టము. ఇంట్లో ఏమంటారు? ఈ వర్క్ అంతా చేసుకుంటూ నువ్వు జాబ్ చేయలేవు. లేదు నేను చేసుకుంటాను. ఎవరికి ఏం కావాలో అరేంజ్ చేసి పెడతాను. నేను జాబు చూసుకుంటాను. నేను రెండిటిని బ్యాలెన్స్ చేసుకొని వెళ్తాను అనే పర్సన్ మీరు. అలానే చేస్తారు కూడా. అంత స్ట్రెంగ్త్ కూడా మీకు ఉంటదనమాట. సో, అలాంటి పర్సన్ మీరు. అయితే ఇక్కడేంటి రెస్ట్ అండ్ రెజొనేషన్ అంటే మీ పర్సను మీతో తను కష్టపడే మనస్తత్వం ఉంది కదా! పెంటికల్స్ కోసం అంటే మనీ ఎర్నింగ్స్ కోసం. మీ అంత కాదు. మీతో పోటీ పడలేక తను ఒక హీలింగ్ పొజిషన్‌లోకెళ్ళిపోతారు. సైలెంట్ పొజిషన్‌లోకెళ్ళిపోతారనమాట. యెస్. అదే చూడండి. తనను తనెందుకంత ఎనర్జిటిక్‌గా చేసుకోగలుగుతుంది? మీరు. నేనెందుకు చేయలేకపోతున్నాను? ఎక్కడ తప్పు చేస్తున్నాను? ఎక్కడ లోపం చేస్తున్నాను? అనేది తనను అవలోకనం చేసుకుంటారు. ఈ మంత్ ఎండింగ్ వరకు. అదే సిట్యుయేషన్‌లో ఉంటారు. చూడండి ఇక్కడ గూడా పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. తనకైతే పెంటికల్స్ సంపాదించాలి, మనీ సంపాదించాలి అనేది ఒక మంచి గట్టి జీల్‌తో పనిచేస్తారండి తను. ఈ మంత్ ఎండింగ్ వరకు ఎనర్జీస్ నాకు ఇదే కనపడుతున్నాయి ఇక్కడ. ఓకేనా? థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఒకవేళ మీ పర్సన్స్ నో కాంటాక్ట్, సెపరేషన్, థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉంటే అప్పుడు అక్కడ ఎట్లాంటి ఫీలింగ్స్‌తో ఉన్నారు? ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, బాప్రే! డెవిల్, 6 of Pentacles, the Star, King of Cups, Queen of Pentacles, 7 of Cups.
సారీ టు సే వ్యూవర్స్, ఇక్కడ మీ పర్సన్ పాస్ట్‌లో థర్డ్ పార్టీ తోటి లస్ట్‌ఫుల్ లైఫ్ లీడ్ చేశారు. బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ ఈజ్ ఏ ఫైనాన్షియల్ అబండెన్స్ పర్సన్ అనమాట. అంటే ఇండివిజువల్‌గా ఎర్న్ చేస్తున్న పర్సను థర్డ్ పార్టీ ఇక్కడ. దానివల్ల తను ఆల్రెడీ మనీ మైండెడ్ కాబట్టి దానికోసం అట్రాక్ట్ అయ్యి అక్కడ తనకి మీకంటే ఎక్కువ తనకి అక్కడ లాభం కనపడింది. సో, తను అక్కడికి వెళ్ళిపోయారు మిమ్మల్ని నో కాంటాక్ట్‌లో పడేసి. అయితే ఇప్పుడేంటంటే ఈ ఈ 15 డేస్‌లో ఎలా ఉండబోతుంది అన్నాను కదా! మీతో కమ్యూనికేషన్‌లోకి రావాలని ఉంది. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ మీ పర్సన్ సారీ టు సే మీ పర్సన్ లైఫ్‌లో థర్డ్ పార్టీనే కాదండి. ఇంకా ఇంకా కూడా ఉన్నారు అని ఇక్కడ కనపడుతుంది. ఎంత థర్డ్ పార్టీ స్టెబిలిటీ, మనీ ఉన్న పర్సన్ అయినా కూడా మీ పర్సన్‌కి ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఒకరితో ఇద్దరితో స్టాప్ కాకుండా తను చాలా నెగెటివ్ మైండ్ లో ఉండబోతున్నారు. ఇంక అర్థం చేసుకోండి నేనేం చెప్తున్నానో. తనకి అడిక్షన్స్ కూడా చాలా ఎక్కువ అండి. అడిక్షన్స్ మీన్స్ అర్థం చేసుకోండి. అడిక్షన్స్ ఎక్కువ, హోప్స్ ఎక్కువ, ఆశలు ఎక్కువ. దేని మీద? పెంటికల్స్ మీద, మనీ మీద. ఫుల్ ఆఫ్ ఈ రీడింగ్ అంతా మనీ మైండెడ్ పర్సన్ గురించే వస్తుందండి. మనీ మైండెడ్, మనీ మనీ మనీ. ఇక్కడ ఏంటంటే పెంటికల్స్ డబ్బుతోనే అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అని అనుకునే మనిషి. అలానే తన థింకింగ్ అలా ఉందన్నమాట. ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ వరకు అలా ఉంటుంది తన థింకింగ్. తన విషయం అది. నేను బాగా సంపాదించాలి. థర్డ్ పార్టీ, ఫోర్త్ పార్టీ, ఎన్ని పార్టీలు అయినా కూడా మనీని బట్టే తను అప్రోచ్ అవుతారు అవతలకి. తను ఒక్కరితో స్టాప్ అయిపోయే పర్సన్ అయితే కాదు. నాకు ఇక్కడ అది కనిపించట్లేదు. ఇంకొక సినారియోలో వచ్చి ఇక్కడ థర్డ్ పార్టీ గురించి అక్కడ ఉన్నప్పుడు తన పరిస్థితి ఏంటి, ఫీలింగ్స్ ఏంటి అని ఆలోచిస్తున్నాం కదా. అడిక్షన్స్ మీన్స్ ఇక్కడ డ్రింకింగ్, స్మోకింగ్ కూడా కనపడుతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక ఆలోచన మీద స్టిక్ ఆన్ అయి ఉండరనమాట. తను ఇంకా ఆలోచనలు ఈ 10-15 డేస్ తన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఒక పక్క అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అన్నీ నాకు కావాలి. డే డ్రీమింగ్, చాయిసెస్ ఎక్కువ ఉంటాయి తన లైఫ్‌లో. ఏది చూస్ చేసుకోవాలి నేను? ప్రతిదాన్ని తన కంట్రోల్‌లోకి తీసుకోవాలి అనుకునే పర్సన్ అనమాట. ప్రతిదాన్ని సిచ్యువేషన్‌ని తన కంట్రోల్‌లోకి తీసుకోవాలి. బట్ ఇదేంటంటే తన వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటంటే ఒక సైకిల్ కంప్లీట్ అవ్వబోతుంది. ఇప్పుడు దాకా అంటే ఈ ఇయర్ ఎండింగ్ కదా ఇంకొచ్చేది. ఇప్పుడు దాకా తను ఏ విషయంలో అయితే తప్పులు చేసినా, ఒప్పులు చేసినా, దేనికోసమైనా ఇన్వెస్ట్ చేసి, కష్టపడి దానికోసం వెయిట్ చేస్తున్నా, అందులోనూ తనకి సక్సెస్ వస్తుంది. ఒకవేళ తప్పులే చేసున్నా, దానికి తగ్గ కర్మ తను ఫేస్ చేస్తారు ఖచ్చితంగా. ఎయిదర్ ఇట్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగెటివ్. 2 విషయాల్లో కూడా అంటే ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ సైకిలు వీల్ తిరగబోతుందనమాట తన లైఫ్‌లో. తను ఏమన్నా బ్యాడ్ కర్మ చేసుంటే దానికి తగ్గ ఫలితం అనుభవిస్తారు తను. ఒకవేళ తను ఏదైనా ఇన్వెస్ట్ చేసుండి దానికోసం కష్టపడి ఉంటే దాంట్లో కూడా ఫ్రూట్ఫుల్ రిజల్ట్సే వస్తాయి. ఇది ఈ మంత్ ఎండింగ్ వరకు ఎనర్జీస్. ఓకే.
ఇక్కడ నాకు మనీ విషయంలోనే ఎక్కువ కనపడింది. సో, మీ పర్సన్ మీకోసం ఏం లవ్ మెసేజెస్ పంపించారో చూద్దాము. అస్సలు లవ్ మెసేజెస్ రావట్లేదండి. తన కాన్సంట్రేషన్ అంతా పెంటికల్స్ మీద ఉన్నప్పుడు లవ్ మెసేజెస్ ఎలా ఇస్తారు? సారీ అండి. ఇదిగోండి, ఇదొక్కటి ఇచ్చారు. ఇంతసేపు షఫుల్ చేస్తే ఐ లవ్ యూ సో మచ్, అది మరి పెంటికల్స్నా మిమ్మల్నా నాకు తెలీదు. ఇవి చాలా వచ్చినాయి, తీసుకున్నాను. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్, వన్ మోర్ లవ్ మెసేజ్ ఫర్ మై వ్యూవర్స్. అదే చెప్పాను కదా, ఇదంతా నాదే తప్పు, ఐఎమ్ సారీ అని కూడా చెప్తున్నారు. అంటే ఆ హార్ట్ బ్రేక్ అనేది తను మీకు చేసినట్టు ఇక్కడ అర్థమవుతుంది. బట్ నేను ఇంకోటి, ఒకవేళ తనే మీకు హార్ట్ బ్రేక్ ఇచ్చినా కూడా, మీ నుంచి తనకి హార్ట్ బ్రేక్ ఎదురైనా కూడా, నేనైతే చెప్పేది ఏంటంటే, ఈ ఎనర్జీస్ ఈ మంత్ ఎండింగ్ వరకే, అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టండి. తర్వాత ఎనర్జీస్ చేంజ్ అవుతాయేమో చూస్తాము. తన మైండ్ సెట్ అయితే చాలా ఖరాబ్గా ఉందండి ప్రస్తుతానికి. ఇంకా ఇంతకంటే ఏం చెప్పలేను నేను. కరెక్ట్ మైండ్ సెట్ కాదు. అట్ ద సేమ్ టైం మీ మీద కూడా ఎమోషన్స్ ఉన్నాయి, ప్రేమ ఉంది. ఇంతకంటే నేనేం చెప్పలేను, అంతే. అదేంటి, అది ఎట్లా కుదురుతుంది అని అంటే, అది మీ పర్సన్కే తెలియాలి. ఇంత లస్ట్ఫుల్ లైఫ్, ఇంత లస్ట్ఫుల్ ఎనర్జీస్ ఉండి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి, అక్కడ బాగానే ఉంటూ, అంతటితో ఆగకుండా ఇంకా ఇంకా చాయిసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ, మీ మీద కూడా ప్రేమ ఉంది, మనసులో వరకు మీ మీద ప్రేమ ఉంది అంటే, ఐ లవ్ యూ చెప్పని, ఇంకా ఏమైనా చెప్పని, అది ఎంతవరకు సబబు మీ పర్సన్కే వదిలేస్తున్నాను నేను. బట్ ఇదేంటంటే, ఈ మంత్ ఎండింగ్ వరకే ఎనర్జీస్ కాబట్టి, తర్వాత ఎట్లా ఉంటుందో తర్వాత చూద్దాము. ఓకేనా? ఓకే వ్యూవర్స్, థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ ఇవ్వండి. ఓకేనా? ఎవరు డిప్రెషన్లోకి దయచేసి వెళ్ళొద్దు. ఈ మీ రీడింగ్ ఇలా వచ్చింది అని కార్డ్స్ ఎలా వస్తే నేను అలానే ప్రిడిక్ట్ చేస్తాను. నాకు ఎవరి విషయంలో పక్షపాతం లేదు కదా. సో ఇలాంటివి రీడింగ్ చేయాల్సి వచ్చినప్పుడు కొంచెం నాకు ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఎక్కడ డిప్రెషన్లోకి వెళ్తారు, అసలు వెళ్ళొద్దు. ఎందుకంటే మనము ఓవరాల్గా లైఫ్ అంతా చూడలేదండి. జస్ట్ ఈ 15 డేస్ కూడా లేదు కదా. ఇంతవరకే ఆ ఎనర్జీస్ ఇంతవరకే చూసాం. తర్వాత ఏంటి అనేది తర్వాత రీడింగ్లో ఇంకోసారి చేసినప్పుడు అప్పుడు ఎనర్జీస్ ఎలా ఎనర్జీస్ ఇప్పుడు మీరున్న సిచ్యువేషను కాసేపటికి ఉండకపోవచ్చు. మైండ్ సెట్ సేమ్ అంతే కదా తనకి. సో అందుకని దీనికోసం మీరు నెగిటివ్గా వెళ్ళిపోకుండా కొంచెం వెయిట్ చేయండి. ఈ 10-15 డేస్ ఎక్కువగా మెడిటేషన్ చేసుకోవడం, స్పిరిచువల్గా ఎక్కువ ఉండండి. ఓకేనా? మేనిఫెస్ట్ చేసుకుంటూ, విష్ చేసుకుంటూ, అఫర్మేషన్స్, లా ఆఫ్ అట్రాక్షన్ చేసుకుంటూ, అలా మీ మైండ్ని కామ్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే అండి, బాయ్. గాడ్ బ్లెస్ యూ. ఓం నమః శివాయ.